భారతీయ సంస్కృతిలో కుంభమేళాకు ఒక ప్రత్యేకమైన స్థానముంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దం. భారతదేశ సాంస్కృతిక వారసత్వం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక సమ్మేళనం. యునెస్కో ప్రపంచ వారసత్వ సంస్కృతుల జాబితాలో చోటు సంపాదించుకున్న అద్భుత జాతర. కుంభమేళా కేవలం మన సంస్కృతి సంప్రదాయాలను తెలియచెప్పే ఆధ్యాత్మిక సమ్మేళనం మాత్రమే కాదు, దీని వెనుక ఎన్నో పురాణ కథనాలున్నాయి. 12 ఏళ్లకొకసారి జరిగే కుంభమేళా దేశంలో 4 చోట్ల మాత్రమే జరుగుతుంది. ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ పట్టణాల్లో కుంభమేళా జరుగుతుంది. ఈ 4 పట్టణాల్లో మాత్రమే ఎందుకు జరుగుతుంది? అది కూడా 12 సంవత్సరాలకొకసారి మాత్రమే ఎందుకు జరుగుతుంది కుంభమేళా? కుంభమేళాలో ఎక్కువగా వినబడే మాట రాజస్నానం. అసలేంటి రాజస్నానం? కుంభమేళాలో రాజస్నానాలు ఎప్పుడెప్పుడు చేస్తారు? ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జనవరి 13న ప్రారంభం కానున్న మహాకుంభమేళా కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. కుంభమేళా విశిష్టత గురించి, కుంభమేళా ఏర్పాట్లకు సంబంధించిన విషయాలను గురించి ఎప్పటికప్పుడు దేశ విదేశాల్లోని ప్రజలకు తెలిసేలా ఒక వెబ్సైట్ను కూడా ప్రారంభించింది. విశేషంగా చెప్పుకోవలసిన విషయం ఏంటంటే, ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో కుంభమేళాకు సంబంధించిన సమాచారాన్ని వివిధ వెబ్సైట్లు, పోర్టళ్ల ద్వారా తెలుసుకుంటున్నారని, ప్రపంచవ్యాప్తంగా 183 దేశాల ప్రజలు ఈ కుంభమేళా పట్ల ఆసక్తితో సమాచారం తెలుసుకున్నారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. యూరప్, అమెరికా, ఆఫ్రికా ఖండాల్లో వివిధ దేశాల ప్రజలు కుంభమేళా పట్ల ఆసక్తి చూపిస్తున్నట్టు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఇంత వైభవం సంపాదించుకున్న ఈ కుంభమేళా దేశంలో 4 చోట్ల మాత్రమే ఎందుకు జరుగుతుంది అంటే, దీని వెనక విభిన్న పురాణ కథనాలున్నాయి. దూర్వాస మహర్షి శాపం కారణంగా దేవరాజు ఇంద్రుడు తన సంపదను, స్వర్గాన్ని, స్థావరాన్ని, వైభవాన్ని, సర్వస్వం కోల్పోయాడు. దాంతో దేవతలు కూడా ఇక్కట్ల పాలయ్యారు. రాక్షసుల చేతుల్లో ఎన్నో బాధలకు గురయ్యారు. ఈ పరిస్థితిలో క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని సాధిస్తే తమ సమస్యలు సమసిపోతాయన్న పెద్దల సలహా మీద ఆ కార్యం తమ ఒక్కరి వల్ల సాధ్యం కాదని, తమ దాయాదులైన రాక్షసులతో కలిసి పాలసముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు దేవతలు. అలా దేవతలు, రాక్షసులు మందరగిరిని కవ్వంగా, నాగరాజు వాసుకుని కవ్వపు తాడుగా చేసుకుని క్షీరసాగరాన్ని మధిస్తారు. సముద్ర మథనంలో కవ్వపు తాడుగా ఉన్న వాసుకి అప్పుడు కలిగిన గాయాల నుండి బయటపడడానికి ఏం చేసింది, ఎక్కడకు చేరుకుంది, ఆ వాసుకి ఆలయం ఎక్కడుంది? ఈ విశేషాల గురించి మన ఛానల్లో ఒక వీడియో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లోను, ఎండ్ కార్డ్స్లోనూ ఇస్తాను, చూడండి. సరే, ఇక ప్రస్తుత విషయంలోకి వచ్చేస్తే, రాక్షసులు, దేవతలు సముద్ర మథనం చేయడంతో అమృత కలశం ఆవిర్భవిస్తుంది. దాన్ని మొదట జయంతుడు అనే కాకి తన నోట కరుచుకుని భూమి చుట్టూ తిరిగిందని చెబుతారు. ఈ జయంతుడు ఇంద్రుడి కుమారుడని, గౌతమ మహర్షి శాప ప్రభావంతో కాకిగా మారాడని, చివరికి శ్రీరాముడి చేతిలో శాప విమోచనం పొందాడని పురాణ కథనం. జయంతుడు రాక్షసులకు అమృతం అందకుండా భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు కలశంలోని అమృతపు చుక్కలు 12 ప్రదేశాల్లో పడ్డాయని చెబుతారు. ఆ 12 ప్రదేశాలు స్వర్గలోకంలో 8 చోట్ల, భూమి మీద 4 చోట్ల పడ్డాయని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఆ 4 ప్రదేశాలే ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలోనూ, ఉజ్జయిని పట్టణంలోని క్షిప్రా నది ఒడ్డున, హరిద్వార్లోని గంగా నదిలోనూ, నాసిక్లోని గోదావరి నదుల్లోనూ ఆ అమృతపు బిందువులు పడ్డాయని, అందుకే ఆ నదుల ఒడ్డున కుంభమేళా నిర్వహిస్తారని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఈ అమృతపు కలశాన్ని కాకి కాదు, గరుత్మంతుడు తీసుకుపోయాడని కూడా కొన్ని కథనాలున్నాయి. అలాగే అమృతం కోసం దేవదానవులు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధంలో అమృతపు బిందువులు చిలికి భూమి మీద పడ్డాయని కూడా కొన్ని కథనాలు చెబుతున్నాయి. ఈ 4 ప్రదేశాల్లో జరిగే కుంభమేళాను గ్రహగతులను అనుసరించి నిర్ణయిస్తారు. అమృతం కోసం జరిగిన పోరాటంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు. గురువు కలశం దాచాడు. సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు. శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు. అందుకే ఈ గ్రహాలు కలిసిన సమయంలో మహాకుంభమేళ నిర్వహించబడుతుంది. ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది. సూర్యుడు మకర రాశిలో, బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లోనూ,
బృహస్పతి కుంభరాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను, గురుడు సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లోను, బృహస్పతి సింహరాశిలోను, సూర్యుడు మేషరాశిలోను ఉన్నప్పుడు ఉజ్జయినిలోను కుంభమేళా నిర్వహిస్తారు. అందుకే ఈ 4 ప్రదేశాల్లోనే కుంభమేళ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక మహాకుంభమేళ 12 ఏళ్లకొకసారి మాత్రమే ఎందుకు జరుగుతుంది? అమృత కలశం కోసం దేవతలు రాక్షసుల మధ్య 12 రోజుల పాటు యుద్ధం జరిగిందట. దేవదానవుల పోరు 12 దివ్య దినాలు, అంటే మానవుల లెక్కల్లో 12 సంవత్సరాలు సాగిందట. ఈ కారణంతో 12 సంవత్సరాలకు ఒకసారి ఈ 4 పుణ్యతీర్థాల్లోనూ కుంభమేళ జరుగుతుంది. అమృతం పడడంతో ఇక్కడి నదులు అమృతంగా మారి ఆ నదులలో స్నానమాచరించిన వారికి పవిత్రత, జన్మ శాశ్వతత్వం కలుగుతుంది అని చెబుతారు. అలాగే ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో అమృతం యొక్క కొన్ని చుక్కలు 12 ప్రదేశాలలో పడ్డాయట. జ్యోతిష శాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహం ప్రతి 12 సంవత్సరాలకు 12 రాసుల చక్రాన్ని పూర్తి చేస్తుంది. బృహస్పతి ఒక నిర్దిష్ట రాశిలో ఉన్న సమయంలో కుంభమేళా నిర్వహించబడుతుంది అని చెబుతారు. జయంతుడు రాక్షసులకు అమృతం అందకుండా కలశాన్ని తీసుకుని భూమి చుట్టూ 12 రోజులు తిరిగాడట. మనుషులకు ఏడాది కాలం, దేవతలకు 1 రోజుతో సమానం. అంటే దక్షిణాయనం రాత్రి, ఉత్తరాయణం పగటి సమయంగా చెబుతారు. ఈ లెక్కన దేవతలకు 12 రోజులు అంటే మానవులకు 12 సంవత్సరాలు అని అర్థం. అందుకే 12 ఏళ్లకొకసారి కుంభమేళ నిర్వహిస్తారు. భూమి మీద అమృతం పడిన ఆ 4 ప్రదేశాలు ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసికులను వైకుంఠంతో సమానమైన ప్రదేశాలుగా భావిస్తారు. అయితే వీటన్నిట్లోనూ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహించే కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రయాగ్రాజ్లోనే గంగా, యమున, సరస్వతి నదుల సంగమం జరుగుతుంది. దీన్నే త్రివేణి సంగమంగా పిలుస్తారు. ప్రయాగ్రాజ్లో గంగా, యమున నదుల సంగమ ప్రదేశంలో సరస్వతీ నదీమ తల్లి అంతర్వాహినిగా ఉంటుంది. మహాకుంభం వేళ గంగా నదిలో స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా మోక్షం లభిస్తుందని హిందువుల నమ్మకం. అంతేకాదు పాపాలన్నీ తొలగిపోతాయని కూడా విశ్వాసం. అందుకే ఈ త్రివేణి సంగమంలో కుంభమేళ సమయంలో రాజస్నానం ఆచరిస్తారు. అసలేంటి రాజస్నానం? ఎప్పుడెప్పుడు చేస్తారు? సాధారణంగా పుణ్యతిథుల్లో నదీ స్నానం విశేషమైందిగా, పరమ పవిత్రమైనదిగా, అశేషమైన పుణ్య ఫలితాలిచ్చేదిగా చెప్తారు. ఇక మహాకుంభమేళాలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయడాన్ని రాజస్నానంగా చెబుతారు. మహాకుంభమేళాలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అయితే ఇందులో విశేషంగా చేసే రాజస్నానానికి ఓ ప్రాముఖ్యత ఉంది. కుంభమేళాలో స్నానం చేయడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని, సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక కుంభమేళాలో రాజస్నానాల విషయానికి వస్తే, కుంభమేళాలో చేసే స్నానాల్లోకెల్లా అత్యంత పవిత్రమైనదిగా భావించే మొదటి రాజస్నానం 13 జనవరి 2025న పుష్య పౌర్ణమి రోజు నిర్వహిస్తారు. ఇక రెండో రోజు స్నానం మకర సంక్రాంతి అంటే జనవరి 14వ తేదీన చేస్తారు. మూడో రాజస్నానం జనవరి 29వ తేదీన అంటే మౌని అమావాస్య రోజున చేస్తారు. నాలుగో రోజు స్నానం వసంత పంచమి అంటే ఫిబ్రవరి 3వ తేదీన చేస్తారు. ఇక ఐదో రాజస్నానం మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 12వ తేదీన ఈ మాఘ పూర్ణిమ రాజస్నానం చేస్తారు. ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి రోజున చివరి రాజస్నానం జరుగుతుంది. దీంతో కుంభమేళా ముగుస్తుంది. ఇవి కుంభమేళా 4 చోట్ల మాత్రమే, 12 ఏళ్లకొకసారి మాత్రమే ఎందుకు జరుగుతుంది? కుంభమేళాలో చేసే రాజస్నానం అంటే ఏంటి, ఎప్పుడు చెయ్యాలి అన్న విశేషాలు మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.